అందరికీ నమస్తే. ఈ రెండు అద్దాలల్లో మీకు ఏమైనా తేడా కనబడుతుందా? అలా ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే బాదేపల్లిలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజ్ మధ్యలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఒక సైడ్ కంకర ఇడిచిపెట్టేసారు. ఇప్పుడు కుడి చేయి దక్కున్నది డిజైన్ అద్దం లాగా ఉంది. ఎడమ చేయి సైడ్ ఏమో మొత్తం కఫం అద్దం సూపర్గా ఉంది కదా. క్లోజ్గా పెడితే కొద్దిగా చూడండి. ఏమైందంటే నిన్న పొద్దుమిక్తల ప్రతిభా స్కూల్ బస్ స్పీడ్గా పోయింది. ఒక రాయి షిట్లు వచ్చి తక్కువ తగిలితే అద్దము ఇడొక్క దగ్గర పడితే అద్దం దగ్గర 30-40 రూపాయల విలువ గల అద్దము పటాపంచలు అయిపోయి డిజైన్ లాగా అయ్యింది. అంటే రోజు ఈ బస్సులు ఈ వెహికల్స్ స్పీడ్గా పోవడం వల్ల చాలా మందికి ప్రమాదాలు అవుతున్నాయి. అట్లాగే గీడ పక్కలో ఉన్న కోర్టు ఎదురుకున్న 3 షాపులలో అద్దాలు కూడా పగిలిపోయినాయి. ఫోటో స్టూడియోలు అయ్యి, ఇంటర్నెట్ షాపులు అయ్యి, ఎంబీ బ్యాటరీలు కూడా అద్దాలు పగిలిపోయినాయి. ఇంకా రోడ్ కాంట్రాక్టర్కు నెత్తి నోరు మొట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా కూడా రోడ్ వేస్తలేరు. ఈ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుంచి హై స్కూల్ వరకన్నా కొద్దిగా రోడ్డు తొందరగా వేసి పానాలు కాపాడాలని షాపులు రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు కొడుతుర్రు. ఈ ఈ అద్దం లేకపోతే ఒకవేళ మనిషి తలకు తగిలితే ఏంది పరిస్థితి అనేది తెలియాలి. చూసి కొద్దిగా నేషనల్ హైవే ఆఫీసర్లు కొద్దిగా ఈ అవతారం చూసిన తర్వాత అయినా రెస్పాండ్ కాండబ్బా. పానాలు పోతున్నాయి రోడ్డు మీద పోవాలంటే. ఇంకా అందరు తిరగబడేదాకా చూస్తే మాత్రం మీకు వేరే రకంగా సినిమా కనబడుతుంది. అది మీ ఇష్టం. ప్రేమ్ కుమార్ అయితే మా షాప్ దగ్గర నిన్న వెహికల్ స్పీడ్గా వచ్చింది. స్కూల్ కాలేజ్ బస్సు, ప్రతిభా కాలేజ్ బస్సు. అదే దానికి స్పీడ్ వచ్చడం వల్ల రాయి పడి ఇట్లా గ్లాస్ మొత్తం పలిగిపోయింది. నా వ్యాపారం దెబ్బతింటుంది. ఇప్పుడు ఒకవేళ గ్లాస్ లేకపోయింటే మా అందరికి గాయాలు అవుతుండే. పరిస్థితి ఏంది ఇప్పుడు? దీనికి ఎవరు కట్టిస్తారు బాధలు? దాదాపు 20,000 అయితే దీనికి. నేను ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నా. ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ అయితే నాకు ఈ పరిస్థితి కాలేకుంటుండే. ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు ఇట్లా పట్టించుకోకుండా.